సిబిఐ జేడి మాజీ సిబిఐ జేడి వివి లక్ష్మీనారాయణ గారు మనతో ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. ఒకసారి మన వారితో మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఏదైతే ప్రకాశం జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సత్యసాయి బాబా జిల్లా సంబంధించి కదిరి నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, ఒక గర్భిణీ స్త్రీని ఒక యువకుడు కాలుతో తన్నాడనేటువంటి ఎపిసోడ్ రాష్ట్ర వ్యాప్తంగా దావానంలో వ్యాపించింది. పోలీసులు కదిరి పట్టణంలో మరి అతను కుంటుకుంటూ కూడా నడుస్తూ ఉన్నాడు, 3rd డిగ్రీ అతమే ప్రయోగించారని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతసేపటి క్రితం వారి సిస్టర్ కూడా ఒక వీడియో పోస్ట్ చేసింది. మా అన్న వైసీపీ కాదు, ఆ విధంగా ప్రచారం చేశారు. అసలు గర్భిణీ స్త్రీని కాలుతో తనలేదు, వాళ్ళు మా బంధువులే, పక్క ఇల్లే, చిన్న తోపులాట జరిగింది. కాకపోతే వారు ఆవేశంతో పోలీస్ స్టేషన్ ఆ విధంగా కంప్లైంట్ చేసేసరికి ఈ విధమైనటువంటి పరిస్థితి మా కుటుంబానికి వచ్చింది అని చెప్పేసి ఒక కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది. లక్ష్మీనారాయణ గారు, ఈ అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సరే, ఎలా చూడాలి ఈ ఎపిసోడ్ అసలు? అంటే ఒక వ్యక్తి ఒక గర్భిణీ స్త్రీని తన్నడం అన్నది అది చట్ట ప్రకారంగా నేరం. కాబట్టి దానికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. కంప్లైంట్ తీసుకుని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. ఇది నెంబర్ 1 పాయింట్. ఆ తర్వాత నెంబర్ 2, మీ అన్నది ఈ వ్యక్తిని పోలీసులు కొట్టారు అని చెప్పేసి మీరు అంటున్నారు. దానివల్ల ఈ వ్యక్తికి కావాలంటే మళ్ళా వెళ్ళి మెజిస్ట్రేట్ దగ్గర కానీ కంప్లైంట్ చేసి ఈ విధంగా చేయడం అన్నది కస్టోడియల్ టార్చర్ అన్నది చట్ట ప్రకారంగా అది కూడా తప్పు. కాబట్టి ఆ విధంగా మెజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి దాని మీద పోలీసుల మీద చర్య తీసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్రంలో చూస్తున్న పరిస్థితి ఏంటంటే పొలిటికల్ పార్టీలు ఒకటి శత్రుత్వంతో పనిచేస్తున్న ఒక విధానం కనిపిస్తుంది మన. అది దురదృష్టకరం. ఎందుకంటే ఇటువంటి ఆలోచన విధానాలు ఉండడం, ఆ తర్వాత పోలీసులు కూడా ఆ విధంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే వెంటనే వాళ్ళ మీద ఈ విధమైన అమానుష చర్యలు తీసుకోవడం, ఇదన్నీ కూడా కరెక్ట్ కాదు. అందువల్ల పొలిటికల్ పార్టీస్ యొక్క లీడర్స్ ఎవరైతే ఉంటారో, మెయిన్ లీడర్స్, వాళ్ళు చాలా గంభీరంగా ఉండాలి. కార్యకర్తలందరికీ కూడా వాళ్ళు సరి అయిన మెసేజ్ ఇవ్వాలి. చట్టపరంగా ఏదైనా తప్పు జరిగినప్పుడు దానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి. ఆ తర్వాత పోలీసులు కూడా చట్టం ప్రకారంగా పనిచేయాలి. కానీ రూలింగ్ లో ఏ పార్టీ ఉందో ఆ పార్టీకి వాళ్ళు పని చేయడం అన్నది కూడా చాలా చోట్ల నేను వింటుంటాను. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వానికి సపోర్ట్ గా ఎవరైనా వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, ఇప్పుడు ప్రభుత్వం మారితే మళ్ళా ఆ విధంగా మారడం, ఇదంతా ఏంటంటే రూల్ ఆఫ్ లా అన్నదానికి ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. చట్టం ముందు అందరూ సమానులే. కాబట్టి చట్టాన్ని అమలు చేస్తున్న వాళ్ళకి పొలిటికల్ పార్టీస్ ప్రమేయమే లేదు. చట్టం ఏం చెబుతోంది, చట్టం వైలేషన్ ఏమైంది, దాని ప్రకారంగా మేము చర్యలు తీసుకున్నాం. ఇది ప్రొఫెషనల్ గా పోలీసింగ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి సీనియర్ పోలీస్ అధికారులు ఈ విధమైన ఆదేశాలను ఇస్తూ ఎక్కడైనా ఈ విధమైన పొలిటికల్ పార్టీకి అనుకూలంగా ఎవరైనా పనిచేస్తున్నారన్న కంప్లైంట్ వచ్చినప్పుడు దాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణలోకి తీసుకుని సంబంధితుల మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ఎవరైతే అజయ్ అనేటువంటి వ్యక్తి, ఆ కదిరి నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఎవరైతే గర్భిణీ స్త్రీని కాలుతో తన్నాడని ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి, తాను తన్నలేదు అని అంటున్నాడు, తన కుటుంబ సభ్యులు తన్నలేదని చెప్తా ఉన్నారు, గొడవే జరిగిందని. అయితే ఇప్పుడు అంటే అసలు ఏం జరిగిందో పోలీసులు తెలుసుకోకుండా అతని మీద 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు, దారుణంగా కొట్టారు, మా అన్నయ్యని నడవలేని పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పి ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ కుటుంబం ఏం చేయాలి సార్? వారికి ఎవరు న్యాయం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు చాలా నిరుపేద కుటుంబం, అందులోనూ ఒక దళిత వర్గానికి చెందినటువంటి నిరుపేద కుటుంబం, అక్షరాస్యత కూడా లేనటువంటి కుటుంబం. ఏం చేయాలి సార్? వాళ్ళు వెళ్ళి ఈ వ్యక్తి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. ఓకే, చేయించుకుని ఇంజరీ సర్టిఫికేట్ వస్తుంది. అంటే అతని బాడీ మీద ఉన్న ఇంజరీస్ కానీ ఏంటి ఇవన్నీ కూడా ఎప్పుడు ఇవి ఆ ఇంజరీస్ తగిలాయి అన్నది, ఆ ఇంజరీ రిపోర్ట్ తీసుకుని కంప్లైంట్ తీసుకుని వెళ్ళి అదే పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేయాలి. ఆ పోలీస్ స్టేషన్ లో కనుక కేసు తీసుకోవడానికి అంగీకరించుకుంటే జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఆ కంప్లైంట్ ఫెయిల్ చేయాలి. అప్పుడు ఎస్పీ గారు దాన్ని పరిగణలోకి తీసుకుని సంబంధితుల మీద ఆ కేసు కట్టడం, ఆ తర్వాత కేసు ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఇది చట్ట ప్రకారంగా వాళ్ళు చేయాల్సిన విషయం. అయితే ఇక్కడ లక్ష్మీనారాయణ గారు, ఒకవేళ అంటే పోలీసులు చెప్తున్నది నిజమైతే
ఎవరైతే ఆరోపణ కూడా నిజమైతే, అతను కాలుతోటి తన్నాడు అనే ఆరోపణ నిజమైతే పోలీసులు థర్డ్ డిగ్రీ ఇచ్చేటువంటి అధికారం వాళ్ళకుందా? థర్డ్ డిగ్రీ ఇవ్వడానికి పోలీసులకు అధికారమే లేదు. ఓకే, ఏదైనా చేస్తే చట్టపరంగా చేయాల్సిన అవసరం. అందుకనే థర్డ్ డిగ్రీ ఈ విధంగా ప్రయోగించిన చాలా కేసుల్లో పోలీసులు వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరిగింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, తర్వాత స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కూడా ఇటువంటి విషయాలను చాలా తీవ్రంగా పరిగణిస్తారు. దాని మీద సంబంధితుల మీద కూడా చాలా మంది మీద ఈ విధమైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. చాలా మంది సస్పెండ్ కూడా అయ్యారు. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంది, కానీ అరెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని ఈ విధంగా కస్టడీలో ఉంచి ఈ విధంగా కొట్టడం ఇవన్నీ కూడా సమంజసం కాదు, అది సరి అయిన విధానం కాదు. సో ఆ విధంగా ఎవరైనా పోలీసులు చేస్తుంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టంలో కూడా ఆ విధమైన వెసులుబాటు ఉంది, ఆ విధమైన ప్రొవిజన్స్ కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, ధన్యవాదాలు సార్ ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ. రైట్, మొత్తానికైతే ఈ అంశం